వాడికి చావు దగ్గర పడింది. నీ కథ కూడా ముగించేనా? హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే, ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. ఫస్ట్ అప్డేట్, ఎన్టీఆర్ గారి 30th ఫిలిం గురించి మూవీ నుంచి ప్రొడక్షన్ వారు ఒక పోస్టర్ అయితే రివీల్ చేశారు. ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ గురించి మే 19th ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అయితే రివీల్ చేయబోతున్నారు. మూవీ టైటిల్ దేవరా. టుమారో ఈవినింగ్ టైంలో ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అనేది రివీల్ అయితే అవుతుంది. నెంబర్ 2, ఆది పురుష్ మూవీ నుంచి జై శ్రీరామ్ ఫుల్ వీడియో సాంగ్ని మే 20th అయితే రిలీజ్ చేయబోతున్నారు టీ సిరీస్ యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ నెంబర్ 3, ఓజీ స్టారింగ్ పవన్ కళ్యాణ్ అండ్ ప్రియాంక మోహన్ సెకండ్ షెడ్యూల్ అనేది టుడే నుంచి హైదరాబాద్లో బిగిన్ చేశారు. నెక్స్ట్ నెంబర్ 4, పుష్ప ది రూల్ ప్రొడక్షన్ వారు ఒక న్యూ స్టిల్ అయితే రివీల్ చేయడం జరిగింది. ఫహద్ ఫాసిల్ గారికి సంబంధించి మీకు పాయింట్ డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్, అదే ఆ స్టిల్ వచ్చేసి. సో ఈ మూవీలో పుష్ప 2లో వచ్చేసి ఫహద్ ఫాసిల్ గారి క్యారెక్టర్ బన్వార్ సింగ్ షేఖవత్. సో ఇతని క్యారెక్టర్కి సంబంధించిన కీ షెడ్యూల్ అనేది మూవీ నుంచి కంప్లీట్ అయిపోయినట్టు ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేశారు. సో ఈసారి పుష్ప 2 అనేది మోర్ స్ట్రాంగర్గా మన ముందుకైతే వస్తుంది. అల్లు అర్జున్ అండ్ ఫహద్ ఫాసిల్ గారి మధ్య బ్యాటిల్ వార్ని ఈ మూవీలో మనం చూడబోతున్నాం. నెక్స్ట్ నెంబర్ 5, హిప్ హాప్ తమిజా న్యూ ఫిలిం వీరన్ మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి మే 20th అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇది ఫ్యాంటసీ యాక్షన్ ఫిల్మ్గా మన ముందుకైతే వస్తుంది. థియేటర్స్లో మూవీని జూన్ 2nd అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 6, మామనన్ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ మే 19th అయితే రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 7, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ గారి డైరెక్షన్లో వస్తున్న మూవీ జైలర్ స్టారింగ్ రజనీకాంత్. ఫ్రెండ్స్, ఈ మూవీ ప్రమోషన్స్ వచ్చేసి జూన్ 2nd వీక్ నుంచి బిగిన్ చేయబోతున్నారు. లైక్ మనకి ఫస్ట్ వచ్చే అప్డేట్ వచ్చేసి ఫస్ట్ సింగిల్ని ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 8, విష్ణు విశాల్ అప్కమింగ్ న్యూ ఫిలిం మోహన్ దాస్. ఈ మూవీ నుంచి అఫీషియల్ టీజర్ రిలీజ్ అయ్యి ఆడియన్స్కి గుడ్ ఇంపాక్టే ఇచ్చింది. అయితే ఈ మూవీ థియేటర్స్ రిలీజ్ అవుతుంది అనుకుంటే థియేటర్స్ నుంచి స్కిప్ చేసి డైరెక్ట్గా ఓటీటీ ప్లాన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆప్షన్లో ఉన్నట్టు న్యూస్. ఈ మూవీ ఓటీటీ రైట్స్ అనేవి జియో సినిమా వారైతే బ్యాక్ చేసుకో ఉన్నారు. జియో సినిమా వారు ఇప్పుడు రీసెంట్గా చాలా మూవీస్ అనేవి డైరెక్ట్గా ఓటీటీకి అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఈ మూవీని కూడా కొనుక్కొని డైరెక్ట్ ఓటీటీకి రిలీజ్ చేయబోతున్నారు అని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది. ఇందులో విష్ణు విశాల్, ఐశ్వర్య రాజేష్ అండ్ ఇంద్రజిత్ సుకుమారన్ లీడ్లు అయితే యాక్ట్ చేశారు. సో ఫ్యూచర్లో మనకి ఈ మూవీ డైరెక్ట్గా ఓటీటీ ప్రీమియర్ అనేది జియో సినిమాలో అందుబాటులో అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 9, సెక్స్ ఎడ్యుకేషన్ సీజన్ 4 8.3 out of 10 IMDb రేటింగ్తో ఉన్న కామెడీ డ్రామా నెట్ఫ్లిక్స్ వారి ఒరిజినల్ సిరీస్ సీజన్ 4 వస్తుంది అని చెప్పేసి ఇప్పుడైతే ఆఫీషియల్గా కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. ఈ సిరీస్ మనకి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ మంత్లో ప్రీమియర్ అయితే ఉంటుంది ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్. మీరు ఇంకా ప్రీవియస్ 3 సీజన్స్ కానీ చూడకపోయి ఉంటే టోటల్ 24 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. నేను సీజన్ 1 అయితే చూశాను, బాగానే ఉంది. నెక్స్ట్ నెంబర్ 10, మిషన్ ఇంపాసిబుల్ 7 మూవీ నుంచి అఫీషియల్ ట్రైలర్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఆల్ లాంగ్వేజెస్వి. సో ట్రైలర్ అనేది చాలా బాగుంది, మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. మూవీని థియేటర్స్లో వచ్చేసి జూలై 12th అయితే రిలీజ్ చేయబోతున్నారు ఓవర్సీస్లో, అండ్ ఇండియాలో 2 days లేట్గా అయితే వస్తుంది. జూలై 14th అయితే రిలీజ్ చేయబోతున్నారు మన ఇండియన్ ఆడియోస్ని. నెక్స్ట్ నెంబర్ 11, అమెజాన్ ప్రైమ్ వీడియో వన్ చూస్తున్న ఒరిజినల్ సిరీస్ దూత. ఈ సిరీస్లో నాగ చైతన్య గారు లీడ్లో యాక్ట్ చేశారు. ఈ సిరీస్ని డైరెక్ట్ చేసింది విక్రమ్ కే కుమార్. ఇది సూపర్ న్యాచురల్ హారర్ యాక్టివిటీగా సిరీస్ అయితే మన ముందుకైతే వస్తుంది. నాగ చైతన్య గారికి సంబంధించిన షూటింగ్ వర్క్ అనేది ఈ సిరీస్ నుంచి కంప్లీట్ అయిపోయి ఇప్పటికే చాలా రోజులు అయితే అవుతుంది. ఇప్పుడే వచ్చిన న్యూస్ ఏంటంటే సిరీస్ రిలీజ్ గురించి దిస్ ఇయర్ సెకండ్ హాఫ్లో మనకి సిరీస్ని అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు ప్రైమ్ వీడియో వారు. డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు. డేట్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. మనకి ఇప్పటికైతే ప్రస్తుతానికి సెకండ్ హాఫ్లో రిలీజ్ అవుతున్నట్టు కన్ఫర్మ్ అయితే అయింది. దూతా సిరీస్ మనకి సెకండ్ హాఫ్లో ప్రైమ్ వీడియోలో అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 12, ఆది పురుష్. ఈ మూవీ నుంచి మనకి థియేటర్స్లో రిలీజ్ అవ్వకముందే జూన్ 13కి ట్రిబేకా ఫిలిం ఫెస్టివల్లో ప్రీమియర్ అనేది కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడే వచ్చిన న్యూస్ ఏంటంటే న్యూయార్క్ సిటీలో జరగబోయే ట్రిబేకా ఫిలిం ఫెస్టివల్లో మూవీ ప్రీమియర్ షో అనేది క్యాన్సిల్ అయితే చేయడం జరిగింది. టీం అయితే రిలీజ్ చేయట్లేదు. ఇంకా డైరెక్ట్గా మనకి థియేటర్స్లో జూన్ 16th థియేటర్స్లో మూవీ అయితే వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 13, స్క్విడ్ గేమ్ సీజన్ 2 ది ఛాలెంజ్. ఈ సిరీస్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. సీజన్ 1 రిలీజ్ అయ్యి టాప్ మోస్ట్ లిస్ట్లో నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయింది. ఇంకా మన ఇండియన్ ఆడియోస్ కూడా రిలీజ్ అవ్వగానే ఆడియన్స్ అయితే తెగ చూశారు ఈ సిరీస్ని. చూసేసిన వారు సీజన్ 2 కోసం ఈగర్గా అయితే వెయిట్ చేస్తూ ఉంటారు.
నెక్స్ట్ గేమింగ్ ఫీల్డ్స్ ఎలా ఉంటాయి, గేమింగ్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అని చెప్పేసి. సో ఇప్పుడే వచ్చిన ట్రూ న్యూస్ ఏంటంటే 100% ఈ సిరీస్ రిలీజ్ అనేది కన్ఫర్మ్ అయితే అయిపోయింది. దిస్ ఇయర్ నవంబర్ మంత్లో ఈ సిరీస్ని మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయితే చేయబోతున్నారు. సో మనకి ఈ సిరీస్ దిస్ ఇయర్ నవంబర్ మంత్లో రిలీజ్ అయితే కాబోతుంది. మీలో ఎంతమంది సీజన్ 1ని చూసేసి సీజన్ 2 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. స్క్విడ్ గేమ్ సీజన్ 2 ది ఛాలెంజ్ ఫైర్ సింబల్తో. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.